శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అచింత్య వ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధారమూర్తయే బ్రహ్మణే నమః. యోంత ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్నా అన్యాశ్చ హస్తచరణ శ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 2026వ సంవత్సరంలో సూర్యగ్రహణాలు చంద్రగ్రహణాలు రెండుగా ఉన్నాయి. అంటే 2 సూర్యగ్రహణాలు వస్తున్నాయి, 2 చంద్రగ్రహణాలు వస్తున్నాయి. అయితే ఈసారి భారతదేశంలో కనిపించేటువంటి చంద్రగ్రహణం మాత్రం ఒక్కటి. అది మార్చి 3వ తారీఖు 2026వ సంవత్సరంలో వచ్చేటువంటి చంద్రగ్రహణం. ఇదేంటంటే కనుక అస్తంగత్వం, అంటే ఏదైతే గనక సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు, ఏదైతే గనక చంద్రుడు ఉదయిస్తున్నప్పుడు, అంటే పౌర్ణమి రోజు చంద్రుడు సాయంత్రం ఉదయిస్తాడు. సో చంద్రుడు ఉదయించేటప్పుడు గ్రహణస్థుడయ్యి, అంటే గ్రహణం పట్టినటువంటి చంద్రుడు మనకు ఉదయిస్తున్నట్టుగా కనిపిస్తాడు. కొంచెము గ్రహణం మనకు కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 7 గంటల వరకు గ్రహణం మనకు కనిపిస్తుంది. ఈ చంద్రగ్రహణము పాల్గొన శుద్ధ పౌర్ణమి పూర్వ ఫల్గుని నక్షత్రములో 2వ పాదంలో సంభవిస్తుంది. మరి ఈ పూర్వ ఫల్గుని నక్షత్రంలో గ్రహణం రావడం వల్ల లాభమా నష్టమా అనేది మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఇంకొక విషయం, ఈ గ్రహణం ఏ సమయంలో జరగబోతుంది, ఎవరెవరికి కనిపిస్తుంది అని అంటే, వేరే దేశాల్లో ప్రారంభమవుతుంది. అంటే ఏషియన్ కంట్రీస్లో కనిపిస్తుంది, కానీ సాయంత్రం మాత్రమే కనిపిస్తుంది. కేవలము ఒక అరగంట సేపు మాత్రమే ఈ గ్రహణం మనకి కనిపిస్తుంది. ఈ గ్రహణం ప్రారంభ కాలం ఏంటంటే 3 గంటల 30 నిమిషాలకు ప్రారంభమవుతుంది. అంటే మన భారతదేశ కాలమాన ప్రకారము 3 గంటల 30 నిమిషాల సమయంలో గ్రహణం ప్రారంభమవుతుంది. 3:30, 4:30, 5:30. సో 4:30 నుంచి 5:30 ఆ ప్రాంతం లోపల మధ్య గ్రహణం జరుగుతుంది. అంటే ఏదైతే గ్రహణం పూర్తిగా జరగాలో దాని మధ్యకాలము అంటారు. ఆ తర్వాత 5:30, 6 తర్వాత విమోచన కాలం ఉంటుంది. అంటే 6 నుంచి 6:45 నిమిషాల వరకు విమోచన కాలం ఉంటుంది. మొత్తం మీద చూడాలంటే ఈ గ్రహణము 3:30 గంటల పాటు ఉంటుంది. ఆద్యంత పుణ్యకాలము 3:30 గంటలు. ఈ గ్రహణం ఎవరెవరు చూడకూడదు అంటే, పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులు చూడకూడదు, సింహరాశి వారు చూడకూడదు, అదేవిధంగా కన్యారాశి వారు కూడా ఈ గ్రహణాన్ని చూడకూడదు. ఇక ఈ గ్రహణం వల్ల ఎవరెవరికి నష్టము, ఎవరెవరికి లాభము అనేది తెలుసుకునే ముందు, ఈ పూర్వ ఫల్గుని నక్షత్రంలో గ్రహణం సంభవిస్తే ఏం జరుగుతుంది అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఎందుకోసం అంటే, ఒక గ్రహణం జరిగింది అని అంటే ఒక మంచికి ఒక చెడుకి రెండిటికి సూచన ఇస్తుంది. అది దేనికి మంచి దేనికి చెడు అనేది సూచన ఇస్తుంది. ఈ చంద్రగ్రహణం ప్రభావం చేత ఏంటంటే, పూర్వాఫల నక్షత్రంలో జరుగుతుంది కాబట్టి సస్య నష్టం ఎక్కువగా జరుగుతుంది, అతివృష్టి ఎక్కువగా ఉంటుంది, వర్షాలు పడతాయి, ఈ పంటలు మొత్తం కూడా పాడైపోతాయి, పంటలకు చీడపీడలు ఎక్కువగా ఉంటాయి ఈ సంవత్సరం. దాని మీద పురుగు మందు కొట్టి ఆ పురుగు మందు సంబంధించిన దాని ప్రభావం వల్ల జనాలు ఎక్కువగా చనిపోతారు. తర్వాత అలాంటి కలుషితమైనటువంటి ఆహారం తినడం వల్ల జనాలు కూడా అనారోగ్యాల పాలవుతారు. కాబట్టి ఇది పరాభవ నామ సంవత్సరానికి ఇది సంకేతం. అంటే ఓటమి, పరాభవం అంటే ఓటమి. ఇప్పటి వరకు ఎవరైతే కనుక మదముతోటి ఎవరైతే విర్రవీగుతున్నారో వాళ్ళ గర్వము తగ్గిపోతుంది. అహంకారం ఉన్నటువంటి వాళ్ళకి అహంకారం తగ్గిపోతుంది. ఈ గ్రహణ ప్రభావం చేత సస్య నష్టం ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. అకాల వర్షాలు పడతాయి, వడగండ్ల వానలు పడతాయి. రైతులు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మామిడి పళ్ళ రైతులు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకోసం అంటే వాళ్ళు సంవత్సరం అంతా వెయిట్ చేస్తారు, మామిడి పళ్ళు ఇక్కడ వస్తే ఈ తోటను కాపాడుకుంటారు సంవత్సరం అంతా. ఏది జస్ట్ ఈ 2 నెలల సీజన్ గురించి అని చెప్పి. కానీ ఇదే టైంలో అకాల వర్షాలు పడి మామిడి పూత రాలిపోవడము, అదేవిధంగా పిందెలు రాలిపోవడము, నష్టం వాటిల్లేటువంటి అవకాశం ఉంటుంది. దానికి సరిగ్గా సూచన ప్రాయంగా ఇప్పుడే మీరు ఏదైనా సరే దానికి పరిష్కారం చేసుకోండి. ఈ సంవత్సరము కూరగాయల ధరలు విపరీతంగా పెరగబోతున్నాయి. ముఖ్యంగా టొమాటో ధర, అదేవిధంగా తెల్లటి ఉల్లిపాయ యొక్క ధర
పెరగబోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈసారి ఆలుగడ్డ కూడా పెరుగుతుంది, ఆలుగడ్డ కూడా ఏడిపిస్తుంది అందరినీ. కాబట్టి ఈ చంద్రగ్రహణం ప్రభావం చేత ముఖ్యంగా రైతులకు నష్టం వాటిల్లిన జాగ్రత్త పడ్డ రైతులకు మాత్రం లాభాలు మిగులుతాయి. ముఖ్యంగా ఈ సంవత్సరము ఉల్లిపాయల ధరలు ఎక్కువ అవుతాయి. అది కూడా తెల్ల ఉల్లిపాయ మాత్రమే. ఎందుకోసమంటే దాని ప్రొడక్షన్ తక్కువగా ఉంటుంది, కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది, బయ్యర్స్ ఎక్కువగా ఉండరు. అదొకటి. టొమాటోకి జూన్ జూలైలో లాభం వచ్చే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉన్నటువంటి వాళ్లకు టమాటా దాదాపుగా ఒక 10 రోజులు శాసిస్తాం మార్కెట్. 5 నుంచి 10 రోజుల పాటు టమాటా, ఉల్లిపాయ, అదేవిధంగా ఆలుగడ్డ కూడా ఈ సంవత్సరం మార్కెట్ని శాసించేటువంటి అవకాశాలు ఉంటాయి. రైతులు బ్రోక్లీ పంటను కూడా వేసుకోండి. దానివల్ల ఈ పంటలు జాగ్రత్తగా వేసుకుంటే గనక వీటి ద్వారా లాభాలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరము ప్రకృతి ఎందుకోసమంటే పూర్వ ఫల్గుణ నక్షత్రము భగ నక్షత్రం కాబట్టి భాగ్య నక్షత్రం అంటారు. కాబట్టి భాగ్య నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి భాగ్యం అంటే మనకున్నది ఆహార పదార్థాలే. కాబట్టి ఆహార పదార్థాల విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఇంకోటి ఏంటంటే నీరు కలుషితమయ్యే అవకాశం ఉంటుంది. ఆహార పదార్థాలు కలుషితమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటాయి. కాబట్టి బయట రెస్టారెంట్లలో భోజనాలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్త వహించండి. నా అడ్వైజ్ అయితే బయట తినకపోవడమే మంచిది అనేది నా అడ్వైజ్. ఇక ఈ గ్రహణము సమయములో గర్భిణీ స్త్రీలు ఎలా ఉండాలి అనే దాని గురించి తెలుసుకుందాం. గర్భిణీ స్త్రీలకు ఈ గ్రహణ సమయము గండకాలము అంటారు. దీన్ని ఏంటంటే గర్భవేద కాలము అంటారు. ఈ గ్రహణము జరుగుతున్నప్పుడు ఏంటంటే తప్పకుండా గర్భపిండం మీద ఆ వేద అనేది కలుగుతుంది. ఎందుకోసమంటే గ్రహాల యొక్క ప్రభావం చేతనే శిశువు క్రమేణా పెరగడం అనేది జరుగుతుంది. ఆ క్రమేణా పెరిగేటువంటి సందర్భంలో ఎక్కడైతే గనక సూర్యచంద్రుల నుంచి రావాల్సినటువంటి కిరణ సమీకరణం సమయానికి రాకుండా అడ్డుపడుతుందో ఇది అకాలం. ఎందుకోసమంటే సూర్యుడు ఉదయించడము, అస్తమించడము, చంద్రుడు ఉదయించడము, అస్తమించడము, తర్వాత పౌర్ణమి, అమావాస్యలు రావడం అనేది సహజం. కానీ పౌర్ణమి రోజు గ్రహణం రావడం అనేది అసహజం. కాబట్టి ఈ అసహజమైన సమయం ఒక 3.5 గంటల పాటు జరుగుతుంది. కాబట్టి పిండమునకు రావలసినటువంటి కిరణ తేజములు అందవు. అందుకే ఇది పూర్వకాలం నుంచి ఎప్పటి నుంచో ఈ పద్ధతి చెప్తా ఉన్నారు. కాబట్టి గర్భిణీ స్త్రీలందరూ కూడా ఈ పద్ధతి పాటించండి. ఎవరైతే గర్భము దాల్చినటువంటి స్త్రీలు ఉన్నారో వాళ్ళు మార్చి 3వ తారీఖు 2026 రోజున ఉదయం నుంచి మొదలు ఎక్కడికి బయటకు వెళ్ళకండి, ఇంట్లోనే ఉండండి. ముఖ్యంగా మధ్యాహ్నం 2 గంటల లోపలనే భోజనాలన్నీ కంప్లీట్ చేసుకోండి. పాల పదార్థాలు పాలు తాగకూడదు, పెరుగన్నం తినకూడదు, పాలు పెరుగు ఇవి ముట్టకూడదు. పాల పదార్థాలు ఏవి కూడా ఆ రోజు స్వీకరించవద్దు. మధ్యాహ్నం 1-2 మ్యాక్సిమం 2 గంటల లోపల భోజనాలు కంప్లీట్ చేసేసుకొని ఇంట్లో కిటికీలు కానీ అన్నిటిని కూడా చక్కగా ఆచ్ఛాదనం చేసుకోవాలి. కర్టన్స్ వేసుకొని ఎక్కడి నుంచి వెలుగు రాకుండా చూసుకొని ఒక గదిలో చక్కగా పడుకోవాలి. ఆ గదిలో ఆవు నెయ్యితో చేసిన దీపం వెలిగించుకోవాలి. ఒక మూలన ఆవు నెయ్యితో చేసినటువంటి దీపం వెలిగించాలి. దాని పక్కనే ఒక బిందెలో కానీ ఒక కలశంలో కానీ నీళ్లు తీసుకొని అందులోపల ఒక తులసి దళం తీసి పక్కన పెట్టుకోవాలి. మీరు ఏవైతే నీళ్లు తాగుదామనుకుంటారో ఆ నీళ్లలో తులసి దళం వేసుకొని నీళ్లు తాగండి. తులసి దళానికి ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది. అది ఏవైతే కనుక నెగిటివ్ రేడియేషన్స్ ఏవైతే మన బాడీకి వస్తాయో అవి నీటిని తాకకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. తులసికి ఆ శక్తి ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి చెట్టు ఉండాలి అని అంటారు. ఇంట్లో తులసి చెట్టు ఎండిపోయింది అని అంటే ఆ ఇంట్లో అరిష్టం జరుగుతుంది అని అర్థం. ఏ ఇంట్లో అయితే తులసి చెట్టు చక్కగా గుబురుగా వికసిస్తుందో వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అని అర్థం. వాళ్ళ ఇంట్లో అందరూ బాగుంటారు అని అర్థం. కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి చెట్టు పెట్టుకోండి. తర్వాత ఈ చంద్రగ్రహణము మన భారతీయులకు ఇది వర్తిస్తుంది. కాబట్టి దేవాలయాలు మొత్తం కూడా మూసేయాలి. దేవాలయాలు మూసేస్తారు. అదేవిధంగా ఇళ్ళు కడుక్కోవడము, ఆలయం శుభ్రం చేసుకోవడము, ఏదైతే ఆవకాయలు వాటి మీద దర్భలు వేసి ఉంచుకోవడము, గ్రహణానికి ముందు వండినటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా పాడేసేయాలి. ఏవి కూడా గ్రహణం తర్వాత తినకూడదు. గ్రహణం సమయంలో ఎవరు భోజనం చేయకూడదు. గర్భిణీ స్త్రీలు తమ యొక్క ఎటువైపైన ఎడమ వైపైనా కుడి వైపైన వాళ్ళకి ఎటు అనుకూలంగా ఉంటే అటువైపు తిరిగి పడుకోవాలి. ఇలా వెల్లికలా మాత్రం పడుకోకూడదు. ఎడమవైపు కానీ కుడివైపు కానీ తిరిగి పడుకొని తమ గర్భం పైన
చెయ్యి పెట్టి, కడుపు మీద చెయ్యి పెట్టి, వనమాలి గధీశాంఖి శంఖి చక్రీ చనందకి శ్రీమాన్ నారాయణో విష్ణుర్ వాసుదేవోభిరక్షతు అనే మంత్రము కంటిన్యూగా చదువుకుంటూ ఉండాలి. లేదంటే గనక శ్రీమాత్రే నమః, నమో నారాయణాయ, నమ శివాయ అనేటువంటి మనస్సులో శివమంత్రము, నారాయణ మంత్రము, దుర్గా మంత్రం ఏదైనా నామస్మరణ చేసుకున్నా సరిపోతుంది. కానీ మీ మనసులో ఫీలింగ్ ఎలా ఉండాలంటే మీ గర్భము యొక్క శిశువుని మీరు రక్షిస్తున్న భావనలో, ఆ పరమేశ్వరుడు రక్షిస్తున్నాడు అన్న భావనలో ఉండాలి. ఆ విధంగా మీ కుడి చెయ్యి ఆ గర్భం పైన పెట్టుకొని, కుడి చెయ్యి కానీ ఎడమ చెయ్యి కానీ, ఎందుకోసం అంటే ఒకే వైపు ఎక్కువసేపు పడుకోలేరు కాబట్టి పెట్టుకోవాలి. ఒకవేళ ఎవరైనా సరే ఆరు బయట వాళ్ళకి బాత్రూమ్లు ఉన్నాయి గురువుగారు, మరి మేము ఎలాగానంటే నల్లటి గొంగడి బట్ట కప్పుకొని బయట మీరు బాత్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది. వెళితే మళ్ళీ తొందరగానే ఇంట్లోకి రండి, ఏం పర్వాలేదు. అయితే ఇంత ఏదైతే ఉప్పు కూడా ఉంటుంది కదా, ఉప్పు, రాళ్ల ఉప్పు అంటారు, అది 1.5 కిలోన్నర రాళ్ల ఉప్పు ఒక పాత్రలో వేసి గర్భిణీ స్త్రీకి దూరంగా కూడా పెట్టాలి. దానివల్ల ఏంటంటే నెగిటివ్ అనేటువంటిది అక్కడికి రాకుండా ఉంటుంది, ప్రొటెక్షన్ చేస్తుంది. ఒకవేళ ఆకలి బాగా అయితే పండ్లు తినొచ్చు, యాపిల్ పండ్లు కానీ ద్రాక్ష పళ్ళు కానీ, మీకు నచ్చిన ఏ పళ్ళు అయినా తినొచ్చు, దాంట్లో ఏ దోషం ఉండదు. కాకపోతే తినకపోవడమే మంచిది అని చెప్తాను. గ్రహణ వేద ఇంకోటి కూడా చెప్తున్నాను. ఈ గ్రహణ వేదతో ఎవరైతే పుడతారో, అంటే ఇప్పటి నుంచి మీరు ఒకసారి మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ చూసుకోండి. మీకు ఒక వెబ్సైట్ ఉంటుంది, timesandDate.com అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. లేదంటే గూగుల్ సెర్చ్ ఇంజన్లో మీరు పుట్టిన మంత్, మీరు లాస్ట్ ఇయర్లో ఎప్పుడైనా పుట్టారు, ఇప్పుడు ఉదాహరణకి మీరు జూన్ 2002లో పుట్టారు అనుకుందాం. మీరు జూన్ 2 ద ఎక్లిప్స్, సోలార్ అండ్ లూనార్ ఎక్లిప్స్ ఇన్ 2002 అని కొట్టండి. మీరు గర్భములో ఉన్నప్పుడు, ముఖ్యంగా 6వ నెల నుంచి 9వ నెల మధ్యన ఉన్నప్పుడు, లేదా మీరు పుట్టినప్పుడు గ్రహణం రోజే మీరు పుట్టారే అనుకుందాం, మీకు గ్రహణ వేదం ఉంటుంది. జీవితంలో మీకు అదృష్టం రావడం అనేది ఎప్పుడు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడతానే ఉంటుంది. కాబట్టి గ్రహణ వేదతో పుట్టినటువంటి వాళ్ళకు ఒక అవకాశం ఉంటుంది. అది ఏమిటంటే, గ్రహణ వేదతో ఎవరైతే పుట్టారో, అంటే వాళ్ళు పుట్టే కన్నా మునుపు 5 నెలల గర్భము నుంచి, ప్రతి సంవత్సరం గ్రహణాలు వస్తాయి, అలాగని చెప్పి అందరి గ్రహణ వేదం ఉంటుందని ఉండదు. 5వ గర్భం చాలా కీలకం. 5వ నెల గర్భము నుంచి 9వ నెల గర్భం, అంటే 4 నెలల మధ్యలో 2 గ్రహణాలు జరగాలి. సూర్యగ్రహణము, చంద్రగ్రహణం 2 గ్రహణాలు జరిగాయి అనుకోండి, వాళ్ళు గ్రహణ వేదతో పుట్టినట్టుగా లెక్క. 9వ నెల అయితే కనుక ఇంకా చాలా కీలకంగా వాళ్ళకి ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుంది. దానివల్ల హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, స్కిన్ ఎలర్జీస్ ఉంటుంది, మెంటల్ డిజేబిలిటీ ఉంటుంది, ఇలా చాలా ఇబ్బందులు వస్తాయి. ఆ గ్రహణ వేదతో ఒకవేళ మీరు పుట్టుంటే మార్చి 3వ తారీఖు మన అమ్మవారి దేవస్థానంలో శ్రీచక్రపీఠంలో మహాద్భుతమైన యాగము, అరిష్ట నివారణ తంత్రము, చంద్రామృత సిద్ధి తంత్రం యాగం చేస్తున్నాం. ఈ యాగానికి వచ్చి అక్కడ యాగం చేసుకొని యాగ ప్రసాదాన్ని తీసుకోండి. ఎవరైతే యాగం రాలేనటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా రాహుకేతు లాకెట్ మీకు కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రహణంకి అటెండ్ అవ్వండి. ఈ గ్రహణానికి మీరు దక్షిణ ఇస్తే ఆ దక్షిణ ద్వారా మేము యాగ కార్యక్రమం చేయిస్తాం. కాబట్టి మీ గోత్రనామాలు చదివినా చదువుకున్నా అది మీకు పుణ్యఫలం తప్పకుండా లభిస్తుంది. మీ గోత్రనామాలు చెప్పించుకున్నట్లయితే కనుక మీకు రాహుకేతు లాకేటు, చంద్రామృత సిద్ధిత ఏదైతే దానికి సంబంధించినటువంటి శివలింగం, చంద్రామృత శివలింగం కూడా మీకు పంపించడం జరుగుతుంది. అదేవిధంగా జ్వాలాముఖి మాల కూడా పంపించడం జరుగుతుంది. ఎవరికైనా ఈ మాల కావాలి అని అంటే వాళ్ళని అడగండి, ఈ మాల కూడా మీకు పంపించడం జరుగుతుంది. ఇది ఇప్పుడు రాజమౌళి గారు సినిమా తీస్తున్నారు, సో ఇది వారణాసి సినిమాలో మహేష్ బాబు గారు ఇలాంటిదే వేసుకుంటారు అని అందరు అడిగారు కాబట్టి కరుంగలి మాలతో ఇవి చేయించడం జరిగింది. ఇది కూడా మీకు కావాలంటే మీరు ఆర్డర్ చేసి తీసుకోవచ్చు. అయితే ఈ గ్రహణ సమయంలో ఇచ్చేటువంటి శివలింగము ఇది చంద్రామృత శివలింగం. ఇది చాలా అద్భుతమైనటువంటి రేరెస్ట్ స్టోన్, ఇది రేరెస్ట్ శివలింగం. ఇది వేరే కంట్రీలో నుంచి ప్రయత్నపూర్వకంగా తయారు చేసి తెప్పించినటువంటి స్టోన్ ఇది. సో దీన్ని చంద్రామృత శిల అంటారు.
దీనిలో శివుణ్ణి గనక ఆరాధన చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇది శ్రీచక్రం పైన, దీనికి శ్రీచక్రం చెక్కాం. ఇది మా బ్రాండ్ అనడానికి ఆధారం ఏంటంటే పైన శ్రీచక్రం చెక్కడం. ఇప్పటి వరకు చరిత్రలో, గతంలో మీరు ఎక్కడికి వెళ్ళినా శ్రీచక్రము చెక్కినటువంటి శివలింగాలు ఎక్కడా లేవు. అలాగే శ్రీచక్రము చెక్కినటువంటి చంద్రామృత శివలింగాలు ఎక్కడా లేవు. ఇవి కేవలం నా దగ్గర మాత్రమే దొరుకుతాయి. అండ్ కేవలం ఇది 100 మందికి మాత్రమే అవకాశము, 100 మందికి మించి అయితే ఇవ్వడం జరగదు. మళ్ళీ ఆగస్టులో సూర్యగ్రహణము చంద్రగ్రహణం జరుగుతాయి, అప్పుడు మళ్ళీ తీసుకోవచ్చు. ఇవి గ్రహణం అప్పుడు మాత్రమే ఇచ్చేటువంటి శివలింగాలు, అందరికీ ఉపయోగపడతాయి. ఈ శివలింగాన్ని ఏం చేయాలి అని అంటే చక్కగా పెట్టుకొని రోజు ఉదయాన్నే ఒక పానబట్ట, మీరు పూజా స్టోర్లో వెళ్తే పానబట్ట దొరుకుతుంది, ఆ పానబట్ట మీద పెట్టి పూజ చేసుకొని ఈ విధంగా పెట్టి మీరు మీ యొక్క ఆజ్ఞాచక్రానికి ఇలా పెట్టుకొని సూర్యగ్రహం ముందు కూర్చొని ఓం నమ శివాయ అని 108 సార్లు జపం చేసుకోవాలి. ఈ ఆజ్ఞాచక్రం దగ్గర పెట్టుకున్నప్పుడు ఏం జరుగుతుంది అని అంటే ఆజ్ఞాచక్రము తేజోమయం అవుతుంది, యాక్టివ్ అవుతుంది. దానివల్ల ఏం జరుగుతుంది అని అంటే భవిష్యత్తులో రాబోయేటువంటి సంఘటనలు, మీ జీవితంలో ఏమైనా కీడు జరుగుతూ ఉంటే ముందుగానే మీకు సూచనాప్రాయంగా తెలిసిపోతుంది. కాబట్టి కీడు రాకుండా మిమ్మల్ని మీ ఆజ్ఞాచక్రము, మీ 6th సెన్సే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో మీ యొక్క ఆరా అనేటువంటిది చాలా పెద్దగా మారుతుంది, మీ యొక్క విచక్షణ కూడా మారుతుంది. మీకు గ్రహ బాధలు రాకుండా ఉండడానికి ఈ శివలింగ ఉపాసన అనేటువంటిది మీకు చాలా ఉపయోగపడుతుంది. అయితే ఇది గ్రహణ సమయంలోనే ఇవ్వడం జరుగుతుందని గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి, ఈ గ్రహణ సమయంలో మీకు ఇచ్చేటువంటి మాల కూడా ఇది ఉంటుంది. ఇది జ్వాలాముఖి మాల. ఇది వాల్కెనో, ఏదైతే కనుక అగ్నిపర్వతాలు పేలినప్పుడు వాటి నుంచి తీసినటువంటి లావా నుంచి తయారు చేసినటువంటి మాల ఇది జ్వాలాముఖి మాల. ఇది మెయిన్గా నెగిటివ్స్ని ఏవి మనకు రాకుండా, నరదృష్టి తగలకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ జ్వాలాముఖి మాల కూడా గ్రహణ సమయంలో అందరికీ నేను స్వయంగా వేయడం జరుగుతుంది. తర్వాత ఈ గ్రహణ సమయంలోనే మీకు ఈ గణపతి కూడా ఇవ్వడం జరుగుతుంది, ప్రవాళ గణపతి. ఇది పగడముతో తయారు చేసిన గణపతి. ఇది చాలా రేరెస్ట్ గణపతి, ఇది చాలా వాల్యూ కలిగిన గణపతి. ఇది ఈ చంద్రగ్రహణానికి మాత్రమే ఇస్తున్నాము, ఇంకా వచ్చే చంద్రగ్రహణానికి అయితే ఇవ్వడం జరగదు. ఇవి మా దగ్గర చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడే ఇస్తాము, మళ్ళీ వచ్చే చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ ఇవ్వడం జరగదు. కాబట్టి ఈ చంద్రగ్రహణానికి ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళకు కూడా ఈ ప్రవాళ గణపతి ఇవ్వడం జరుగుతుంది. అది ఒక ప్యాకేజ్లో మాత్రం ఇవ్వడం జరుగుతుంది. వివరాలకి ఏమైనా ఉంటే కనుక నా వెబ్సైట్ pradeepjoshi.com వెబ్సైట్లో విజిట్ అయ్యి చూడండి. ఈ ప్రవాళ గణపతికి ప్రతిరోజు ఓం గం గణపతయే నమః అని చెప్పి అభిషేకం చేసుకొని తర్వాత తుడిచి గంధము కుంకుమ పెట్టి, దానికి ముందు ఏంటంటే కనుక మందార తైలంతో స్వామివారికి లేపనం చేసి గంధము కుంకుమ పెట్టి రోజు ఇంత గరిక పుష్పాలు వేసి స్వామివారిని పూజ చేస్తే కనుక తప్పకుండా విఘ్నాలని తొలగిపోతాయి. ఎందుకోసమంటే ఇది స్టోన్ కాదు, ఇది పగడము అనేటువంటి ఒక మొక్క, అందులో నుంచి స్టెమ్ నుంచి తీసి తయారు చేసినటువంటిది ఇది. కాబట్టి చాలా వాల్యుబుల్ ఉంటుంది. ఇది లైఫ్ టైం మీ కుటుంబానికి, మీ వంశానందరికీ కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రవాళ గణపతితోటి పూజ చేసుకోండి. ముఖ్యంగా నేను ఇప్పుడు ఇది ఎందుకు ఈ అవకాశం చెప్తున్నాను అంటే ఈ గ్రహణము అరిష్టం ఎక్కువగా ఉంది, లాభం తక్కువగా ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇంకొకటి ఏమిటంటే ఈ గ్రహణం ఏ రాశుల వాళ్ళకి బాగా లేదు అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. సింహరాశిలో ఈ గ్రహణం సంభవిస్తుంది కాబట్టి సింహరాశి వారికి ఈ గ్రహణం అరిష్టప్రదం. కాబట్టి సింహరాశి వారు ఎక్కడున్నా తప్పకుండా ఈ గ్రహణానికి అటెండ్ అవ్వాలి. వీళ్ళకి ఒక 20 సీట్లు అయితే ఉంటాయి కన్ఫామ్గా. ఎందుకోసమంటే సింహరాశి వాళ్ళు ఎక్కువగా వస్తారు కాబట్టి సింహరాశి వాళ్లకు ఈ గ్రహణము అరిష్టదాయకం. కాబట్టి సింహరాశి వాళ్ళు ఈ గ్రహణం చూడకూడదు, ఈ గ్రహణ సమయంలో యాగం చేసుకోవాలి. అదేవిధంగా వృషభ రాశి వారికి ఈ గ్రహణము 4వ స్థానంలో జరుగుతుంది కాబట్టి వీళ్ళకు కూడా ఒక విధమైన అరిష్టం ఏంటంటే వాళ్ళ తల్లిగారికి అనారోగ్యం వస్తుంది. అదేవిధంగా ఇల్లు తాకట్టు పెట్టడము, ఇల్లు దూరం అవ్వడము, స్థాన మార్పులు అయిపోవడము, బంగారం తాకట్టు పెట్టుకోవడము, వాహనాల ద్వారా దుర్ఘటన జరగడము, వాహనాల వల్ల ఇబ్బందులు జరగడము, ఇవన్నీ కూడా వృషభ రాశి వారికి జరుగుతాయి. తరువాత ఇంకొకటి రాశి ఏమిటంటే మకర రాశి.
మకర రాశి వాళ్ళకి అష్టమ స్థానంలో ఈ గ్రహణం సంభవిస్తుంది కాబట్టి వీళ్ళకి ఆరోగ్య భంగం జరిగే అవకాశం ఉంటుంది. దెబ్బలు తాకుతాయి, చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతాయి, అవమానాలు ఎదురవుతాయి, మాట పట్టింపులు వస్తాయి, మనస్సు చాలా వికారంగా మారిపోతుంది. సో కొంచెం డిప్రెషన్ కూడా వెళ్ళిపోతారు, ఇబ్బందులు అనేటివి కలిగే అవకాశం ఉంటుంది. మకర రాశికి అష్టమ స్థానంలో సంభవిస్తుంది కాబట్టి మకర రాశి వాళ్ళు ఉగాది వరకు బైక్ డ్రైవింగ్లు చేయకండి, లాంగ్ డ్రైవ్స్కి అస్సలు వెళ్ళకండి, చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి మకర రాశి వాళ్ళు. ఇక కన్యా రాశి వాళ్లకు ద్వాదశ స్థానంలో ఈ గ్రహణం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి ఖర్చులు విపరీతం అవుతాయి, మనశ్చాంచల్యం ఏర్పడుతుంది, ఎవరో ఒకళ్ళు దుర్మార్గులు పరిచయం అవుతారు, వాళ్ళ డబ్బును మొత్తం కాజేస్తారు. మీరు ఎంత ఓపిక్గా ఉన్నా సరే మీ డబ్బులు ఖర్చు అయిపోతాయి. అందుకే మీ యొక్క మొబైల్లో ఆన్లైన్లో ఏమైనా డబ్బులు ఉంటే కనుక అవి తీసి ఆఫ్లైన్లో మా బ్యాంక్ అకౌంట్ నుంచి మీరు లాగౌట్ అయిపోండి. మీకు ఎంత పెద్ద డీల్ వచ్చినా ఏది వచ్చినా ఓపిక్గా కూర్చోండి. అవి పెద్ద డీల్ ఉండదు, ఏముండదు, అన్నీ మోసపోయిటే ఉంటాయి. కాబట్టి కన్యా రాశి వారికి ధన నష్టం జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది, పరువు నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కన్యా రాశి వారు ఎంత ప్రశాంతంగా ఉంటే వాళ్ళకి అంత మంచిది. తీర్థయాత్రలు చేయండి, దైవారాధనలో ఉండండి కన్యా రాశి వారు. సో సింహరాశి, వృషభ రాశి, మకర రాశి, కన్యా రాశి ఈ 4 రాశులకు ఈ గ్రహణము అరిష్టదాయకము. కాబట్టి ఈ 4 రాశుల వాళ్ళు తప్పకుండా వచ్చి యాగం చేసుకోండి, లేదా కనీసం మీ గోత్రనామాలైనా చెప్పుకోండి. గోత్రనామాలు చెప్పినటువంటి వాళ్ళకు కూడా జ్వాలాముఖి మాల పంపించడం జరుగుతుంది, రావుకేతు లాకెట్ పంపించడం జరుగుతుంది. తర్వాత ఈ శివలింగం కూడా వాళ్ళకి కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది గోత్రనామాలు చెప్పించుకునేటువంటి వాళ్ళకు. కానీ యంత్రం మాత్రం పంపించడం జరగదు, అది చూసుకోండి. మీరు డైరెక్ట్గా వస్తే బాగుంటుంది. అది ఏదైనా ఉంటే మా ఆఫీస్కి నంబర్కి కాల్ చేసి కనుక్కోండి. ఇక ఈ గ్రహణం వల్ల అదృష్టం వచ్చేటువంటి రాశులు కొన్ని ఉన్నాయి. ఆ అదృష్టం వచ్చే రాశులు ఏమిటంటే కనుక, ఒకటి మిథున రాశికి ఈ గ్రహణం వల్ల మేలు జరుగుతుంది. వాళ్ళకి ధైర్య సాహసాలు ఉంటాయి, ఎక్కడికి పోయినా పనులు సక్సెస్ అవుతాయి. తర్వాత మంచి కీర్తి ప్రతిష్టలు కూడా వాళ్ళకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మిథున రాశికి. అదేవిధంగా మీనరాశి వాళ్ళకి కూడా బాగుంది. మీనరాశి వాళ్ళకి కోర్టు కేసులు, ల్యాండ్ డిస్ప్యూట్లు, ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే అన్నీ సాల్వ్ అయిపోతాయి. శత్రువుల మీద విజయం లభించేటువంటి అవకాశం ఉంటుంది మీనరాశి వాళ్ళకి. ఇక వృశ్చిక రాశికి కూడా బాగుంది. వీళ్ళకి స్థానచలనం వల్ల లాభం కలుగుతుంది, ఉద్యోగంలో మార్పులు వస్తాయి, దానివల్ల కూడా లాభం కలుగుతుంది. విదేశీయానం, విదేశాలకు ఏమైనా వెళదాము అనుకుంటే వాళ్ళకు కూడా లాభదాయకంగా ఉంటుంది వృశ్చిక రాశి వాళ్ళకి. ఫైనల్గా ఈ సంవత్సరంలో జూన్ వరకు లాభ పొందేటువంటి నంబర్ 1 రాశి ఏది అంటే కనుక తులారాశి వాళ్ళకి ఈ గ్రహణం వల్ల అద్భుతమైన లాభం కలుగుతుంది, చాలా మంచిగా ఉంది. కాకపోతే జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి, పరిశీలన చేస్తూ ముందుకు వెళ్ళండి. తులారాశి వాళ్ళకి అదృష్ట యోగం ఉంది. ఇప్పుడు ఏదైనా వ్యాపారం ప్రారంభం చేసినా కానీ తులారాశి వాళ్ళకి కలిసి వస్తుంది. ఇక మిగతా రాశులైనటువంటి ఏవైతే కనుక కర్కాటక రాశి వారికి ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ద్వితీయ స్థానంలో జరుగుతుంది కాబట్టి దాయాదులతోటి గొడవలు, అన్నదమ్ములతో గొడవలు వస్తాయి, ఆస్తి పంపకాలు జరుగుతాయి, గొడవలు జరుగుతాయి, కోర్టు కేసులు వెళతాయి. ఇలాంటి కర్కాటక రాశి వారికి ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. తర్వాత కుంభరాశి వాళ్ళకి ఏమవుతుంది అని అంటే, భార్యాభర్తల మధ్యన విభేదాలు, ప్రేమికుల మధ్యన విభేదాలు, గొడవలు, తగాదాలు, పార్ట్నర్స్ మధ్యన విభేదాలు వస్తాయి. మీరు ఎవరైతే నమ్ముతారో వాళ్ళే మిమ్మల్ని మోసం చేస్తారు. ఇలాంటివన్నీ కూడా కుంభరాశి వాళ్ళు ఈ గ్రహణం తర్వాత 15 రోజుల్లో చూసే అవకాశం ఉంటుంది. కానీ గ్రహణ ప్రభావం 45 రోజుల వరకు ఉంటుంది. ఇక మిగిలిన రాశి అయినటువంటి ధనస్సు రాశి వారికి మాత్రం ఒక లాభం అయితే ఉంది. ఏమిటంటే వీళ్ళకి విదేశాలకి, అంటే ఇల్లు మార్పు చేసుకోవడం వల్ల, స్థాన మార్పు చేసుకోవడం వల్ల ధనుసు రాశి వారికి మాత్రం లాభం కలుగుతుంది. అందులో ఎవరైనా పల్లెటూర్లలో ఉండి, మండల కేంద్రాల్లో ఉండి, మేము డిస్ట్రిక్ట్ అర్బన్ ఏరియాలకు వెళ్ళాలి, హైదరాబాద్ లాంటి సిటీకి కానీ, బెంగళూరు కానీ, చెన్నై లాంటి సిటీకి వెళ్ళి మేము లైఫ్ కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం, ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నామంటే అది తులారాశి వాళ్లకు కలిసి వస్తుంది. తులారాశి వాళ్ళు స్థాన మార్పు చేసుకొని వెళితే వాళ్ళకి తప్పకుండా కలిసి వస్తుంది. ఎందుకోసమంటే గొప్ప వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంత ఊర్లో నుంచి సిటీలోకి వచ్చి సెటిల్ అయినటువంటి వాళ్ళే.
వాళ్ళు మంచి టైం చూసుకొని బయలుదేరి ఉంటారు. మీరు కూడా ఈ టైం చూసుకొని ఉగాది తర్వాత బయలుదేరండి, లక్ కలిసి వస్తుంది. ఈ సంవత్సరము తులారాశి వాళ్ళకి జూన్ 3 వరకు చాలా బాగుంది. కాబట్టి ఈ గ్రహణంకి సంబంధించి ఎందుకోసం అంటే, గ్రహణం అంటే అర్థం ఏంది అని అంటే, ఏదైతే ఇంపాసిబుల్లో అది పాసిబుల్ చేసి చూపిస్తుంది గ్రహణం. అది పుణ్యకాలం అంటారు, దానికే పర్వకాలం అంటారు. ఆ 3.5 hours దైవారాధనలో కనుక గడిపితే కనుక అద్భుతమైన పుణ్య ఫలితం వస్తుంది. అయితే అది మీరు సొంతంగా కూడా చేసుకోవచ్చు. మీరు గోదావరి నదీ తీరంలో కానీ కృష్ణానది తీరంలో కానీ కూర్చొని జపము ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం శ్రీమాత్రే నమః అనే మంత్ర జపము మీరు మీ ఇంట్లో కూర్చొని కూడా చేసుకోవచ్చు. పట్టు స్నానం చేసి జపం చేసుకొని విడుపు స్నానం చేసుకోండి. అయితే దేవాలయం లోపల హవిస్సు మంత్రోక్తంగా హవిస్సు నివేదన చేస్తే దానికి శక్తి ఇంకెక్కువగా ఉంటుంది. కాబట్టి గ్రహణానికి ఎవరైతే వచ్చేవాళ్ళన్నారో వాళ్ళందరూ రావాలి. వచ్చేటప్పుడు ఏంటంటే 3 కిలోల ఆవు నెయ్యి తెచ్చుకోండి. ఒక 1/2 కిలో నుంచి 250 గ్రాములు తెల్ల ఆవాలు తెచ్చుకోండి. 250 గ్రాముల నుంచి కిలో వరకు నల్ల నువ్వులు తెచ్చుకోండి. మామూలుగా పువ్వులు తీసుకొచ్చుకోండి, సరిపోతుంది. 1 కిలో తేనె తీసుకొచ్చుకోండి. యాగానికి వచ్చేటప్పుడు 1 తేనె తీసుకొని రండి. ఎందుకోసం అంటే అమ్మవారికి మేము తేనెతో అభిషేకం చేస్తాం కాబట్టి తేనె తీసుకొని రండి. 25 తమలపాకులు తెచ్చుకోండి, సరిపోతుంది. ఇది గ్రహణానికి మీరు రావాల్సినటువంటి కార్యక్రమాలు. తర్వాత తొందరపడి, ఇప్పుడు నేను గ్రహణం చేసినా సరే రుద్రశూలము పెట్టే మేము గ్రహణం పూజ చేస్తాం. రుద్రశూలం లేకుండా మేము గ్రహణ పూజ చెయ్యము. ఎందుకోసమంటే గ్రహణ సమయంలో దేవతలకు అవిస్సు నివేదన చేసేటప్పుడు దుష్ట శక్తులు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి రక్షణ లేకుండా, సరైనటువంటి పండితులు లేకుండా, జ్ఞానము లేకుండా, మంత్రోచ్చారణ సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే అది మీకు రక్షిస్తుంది. మీ ఇళ్లల్లో గ్రహణ సమయంలో ఇళ్లల్లో యాగము చేయకూడదు. దేవాలయాల్లో మాత్రమే యాగం చేసుకోవాలి. మంత్రభూయిష్టమైనటువంటి మంత్రశక్తి బాగా ఉన్నటువంటి అనుష్ఠాన పరులైన ఋత్వికుల చేతనే యాగం చేయించుకోవాలి. సొంత ప్రయత్నాలు, సొంత పైత్యాలు ఎవరూ చేయకండి. ఇది కేతుగ్రస్త చంద్రగ్రహణానికి సంబంధించిన పూర్తి వివరణ. గ్రహణము అనేటువంటిది ఆకాశంలో జరిగే ఒక అద్భుతమైన దృశ్యము. ఈ గ్రహణము అనేటువంటిది భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా జరిగే దుస్సంఘటనల గురించి, అనగా భూకంపాలు, సునామీలు, ప్రకృతి విపత్తులు, అతివృష్టి, అనావృష్టి వంటి వాటికి సంబంధించి తెలియజేసేది. మరియు పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి దేశాధ్యక్షులు, వ్యక్తుల యొక్క మరణాన్ని సూచించే విధంగా ఉంటాయి తప్ప ఇది ఏమీ వ్యక్తిగత జీవితంలో థంబ్నెయిల్స్ పెట్టినటువంటి విధంగా మాత్రం జరగదు. కాబట్టి ప్రేక్షకులు ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు. అయితే జాగ్రత్తలు తీసుకోమని శాస్త్రం చెప్పబడుతుంది. అంటే ఎటువంటి జాగ్రత్తలు? ఒక సాధారణమైనటువంటి వ్యక్తికి, ఈ రాశుల్లో జన్మించిన వాళ్ళకి గ్రహణ ప్రభావం వలన ఇబ్బందులు, సమస్యలు అంటే సాధారణంగా ఒక 100 రూపాయలు నష్టపోయేటువంటి వ్యక్తికి ఈ గ్రహణ సందర్భంగా ఒక 130-150 రూపాయలు నష్టపోవచ్చు. లేదు, ఒక వ్యక్తికి 100 రూపాయలు లాభం వచ్చేటువంటి ఉంటే ఈ గ్రహణ సందర్భంగా మంచిగా చెప్పబడినటువంటి రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళకి 130-150 రూపాయలు కలిసి రావచ్చు. ఇంతే తప్ప జీవితంలో ఏ విధమైనటువంటి ఆ హెడ్లైన్లో చెప్పినట్టుగా గొప్పగా ఇబ్బందులు, గొప్పగా సుఖాలు మాత్రం కలగవు. అయితే జాగ్రత్తలు గ్రహణం ఏర్పడేటువంటి రాశి నుంచి కొన్ని రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళు గ్రహణ సందర్భంగా తీసుకోక తప్పదు. అయితే 3వ తారీఖు రోజున సాయంకాలం అంటే మధ్యాహ్నం 3:19 ప్రారంభమయ్యేటువంటి గ్రహణము 6:47 వరకు ఉంటుంది. దీన్ని గ్రస్తోదయ కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము అని అంటారు. గ్రస్తోదయ ఎందుకన్నారంటే మధ్యాహ్న సమయంలో చంద్రుడు ఉదయించక ముందు ఏర్పడుతుంది. చంద్రుడు ఉదయించిన తర్వాత గ్రహణం పూర్తవుతుంది కాబట్టి గ్రస్తోదయము అన్నారు. కాబట్టి సూర్యాస్తమయం 6:19 సాయంత్రం అవుతే ఈ గ్రహణం 6:19 నుంచి మనకు కనబడేటువంటిది 6:47 వరకు మనకు కనబడుతుంది. కాబట్టి పట్టు విడుపు స్నానములు శాస్త్ర ప్రకారము మనకు కనిపించేదే ప్రమాణంగా తీసుకునేటట్టయితే 6:19 పట్టు స్నానము, 6:47 విడుపు స్నానం అనేటువంటిది ఆచరించడం, దానాది కార్యక్రమాలు ఈ మధ్యకాలంలో లేదా ఇష్టదేవత ఆరాధన చేసుకోవచ్చు. అయితే శిష్టాచార వ్యక్తులు, ఉపాసనాపరులు, సాంప్రదాయమైనటువంటి వ్యక్తులు ఎవరైనా దేవతానుగ్రహాన్ని పొందాలనుకునే వాళ్ళు ప్రారంభమయ్యే 3:19 పట్టు స్నానము, 6:47 విడుపు స్నానము, ఈ మధ్యకాలంలో
ఇష్టదేవత ఆరాధన, గురువుగారు ఇచ్చిన మంత్రోపదేశం కానీ, లేదా విష్ణు, లలిత, శివ సహస్రనామ పారాయణాలు కానీ, లేదా కాలభైరవాష్టకం, దత్తాష్టకం కానీ పారాయణం చేసుకోవచ్చు. ఇది విధానంగా చెప్పబడి ఉంది. అయితే ఈ గ్రహణం మధ్యాహ్నం 3:19 నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి చంద్రగ్రహణం కాబట్టి గ్రహణ వేధ, గ్రహణ శూల అనేటువంటిది 3 జాముల ముందుగా ప్రారంభమవుతుంది. అంటే ఉదయం 9:19 ప్రారంభమవుతుంది. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో ఎవ్వరైనా కానీ 11 గంటల లోపల భోజనాది కార్యక్రమాలు అనేటువంటివి చేసుకోవాలి. ఆ రోజు శ్రాద్ధక్రియలు ఇవన్నీ ఉన్నాయనుకుంటే గ్రహణం విడిచిన తర్వాత శ్రాద్ధక్రియలు చేసుకోవచ్చు. ఇక ప్రధానంగా గర్భవతుల దగ్గరికి వచ్చేసరికి చాలామంది అసత్య ప్రచారము, ఇలా పట్టుకొని ఇక బిగిసినట్టుగా కూర్చోవాలి, ఎక్కడికి తిరగకూడదు, గాలి కూడా పీల్చకూడదు అన్నట్టుగా కొన్ని దుష్ప్రచారాలు జరిగాయి. గర్భవతులు అటువంటి నియమాలు ఏమీ పాటించాల్సినది లేదు. ఈ యొక్క చంద్రగ్రహణం కాబట్టి చంద్రగ్రహణాన్ని వీక్షించకూడదు, ఆరు బయట తిరగకూడదు. ఇంట్లోనే హాయిగా ప్రశాంతంగా గర్భవతులు నిద్రపోకుండా దైవనామస్మరణ చేసుకుంటూ ఇంట్లో అటు ఇటైనా తిరగవచ్చునమ్మా, ఇబ్బంది లేదు. ఇక బాలురకి, వృద్ధులకి ఆహార నియమాలంటూ ఏమీ పెట్టలేదు కాబట్టి, అనారోగ్యగ్రస్తులకి పెట్టలేదు కాబట్టి వారు గ్రహణం కంటే ముందే భోజనం చేసి ఖాళీ కడుపుతో ఉంటే చాలా మంచిది. కానీ అందరూ కూడా ఉదయం 11 లోపల భోజనం చేస్తే ఈ యొక్క సంబంధించినటువంటి ఈ శరీరంలో ఎటువంటి ఆహారం ఉండదు కాబట్టి శుద్ధముగా శాంతముగా ఉంటుంది. అయితే పూర్వ ఫల్గుని నక్షత్రంలో కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కాబట్టి సింహరాశిలో ఏర్పడుతున్నది కాబట్టి ఈ సింహరాశిని బేస్ చేసుకొని మీనరాశి వారికి, మిథున రాశి వారికి, తులారాశి వారికి, వృశ్చిక రాశి వారికి యోగమైనటువంటి కాలం ఏర్పడుతుంది. మిగిలిన మేష, వృషభ, కర్కాటక, సింహ, కన్య, ధనుస్సు, మకర, కుంభ ఈ రాశుల్లో జన్మించినటువంటి వారికి కొంత దోషప్రదము. కాబట్టి ఈ రాశిలో జన్మించినటువంటి వారు తగు దోష నివారణ కార్యక్రమాలు అనేటువంటివి చేసుకోవాలి. దీన్ని దృష్టిలో పెట్టుకునే మన పీఠం ఆధ్వర్యంలో 4వ తారీఖు రోజున సాయంకాలం 6 గంటలకి ఈ మేష, వృషభ, కర్కాటక, సింహ, కన్య, ధనుస్సు, మకర, కుంభరాశిలో జన్మించిన వారికి గ్రహణ దోష నివారణ పూజలు, హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి 4వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి ఎవరైనా కాల్ చేసి గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక ఇంట్లో నియమాలు అనేటువంటివి ఎటువంటి ప్రారంభించాలనుకున్నప్పుడు ఈ యొక్క కేతుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది కాబట్టి ఈ యొక్క ఆకాశంలో ఏర్పడుతున్నటువంటి యొక్క అద్భుతమైనటువంటి దృశ్యము ద్వారా, అంటే మనకు మాత్రం అది అద్భుతమైన దృశ్యము, కానీ ఆచారపరంగా చూసినప్పుడు విషవాయువులు మన యొక్క భూమిని తాకుతాయి కాబట్టి ఇంట్లోనూ దేవాలయాల్లో అనేటువంటివి మూసివేస్తారు. కిటికీలు కానీ అన్ని తలుపులు కానీ అన్నీ మూసివేస్తారు. అయితే ఇంట్లో ఉన్నటువంటి పూజా మందిరంలో దర్భకుచ్చలు ఉంచడం, అలాగే నిలువ ఉన్నటువంటి కూరగాయలు, ఆకుకూరలు, అలాగే పచ్చళ్ళు వీటిలో పదార్థాలలో దర్భపోచలు వేయడం, అలాగే ఇంటి మధ్యలో నట్టింటి మధ్యలో షట్కోణము కానీ చతురస్రము కానీ బియ్య పిండితో వేసి ఆ మధ్యలో దర్భకుచ్చలు అనేటువంటి పెట్టినట్లయితే ఉన్నటువంటి దోషం ఏదైనా కానీ ఆ యొక్క విషవాయువులు ఇంట్లోకి రాకుండా మనల్ని కాపాడుతాయి. ఎందుకనంటే ఈ గ్రహణ సందర్భంగా బయట తిరుగుతూ ఉంటుంటే కాస్మిక్ రేస్ అనేవి మన బాడీ మీద పడి కొన్ని విపరీతమైనటువంటి శారీరక అంతర్గత మార్పులు, అనారోగ్య సమస్యలు అనేటువంటివి కలుగుతాయని శాస్త్రం చెప్పబడ్డది. కాబట్టి ఎవరు కూడా ఈ గ్రహణ సందర్భంగా బయట తిరగకూడదు. అలాగే ధూమపానము, మద్యపానము, మాంసాహార భోజనము, దాంపత్యము ఈ సమయాల్లో, గ్రహణ సమయాల్లో చేయకూడదు అని మనకు శాస్త్రం చెప్పబడింది. మనకు శరీరంలో కూడా జీర్ణమైన వ్యవహారమే ఉండాలి. ద్రవ పదార్థాలు మధ్యాహ్నం 2 గంటల వరకు కూడాను తీసుకోవచ్చు, తప్పు లేదమ్మా. ఇక ఈ సందర్భంగా ఎటువంటి నియమాలు పాటించాలి దేవాలయాల్లో ఇవన్నిటికీ చూసుకున్నట్లయితే, గ్రహణ తదనంతరం విడుపు స్నానం ఎలాగో చేస్తాం కాబట్టి ఈ చెప్పబడినటువంటి మేష, వృషభ, కర్కాటక, సింహ, కన్య, ధనుస్సు, మకర, కుంభరాశుల్లో జన్మించినటువంటి వారు ప్రధానంగా ఈ యొక్క గ్రహణ తదనంతరం ఈ కంచు పాత్ర తీసుకుని లేదా మట్టి పాత్రని తీసుకుని దాంట్లో ఆవు నెయ్యి చక్కగా వేసి, తదనంతరం అందులో వెండితో చేసినటువంటి రూపైనటువంటి చంద్రబింబము మరియు సర్పబింబము ఆ యొక్క ఆవు నెయ్యిలో వేసి మన ముఖము చూసి, ఆ ఆవు నెయ్యిలో మన ముఖము చూసి బ్రాహ్మణుడికైనా దానం చేయవచ్చు. లేదా ఆ మన ముఖం చూసిన తర్వాత దేవాలయంలో ఉన్నటువంటి రావి చెట్టు దగ్గరనో, మర్రి చెట్టు దగ్గరనో, ఏదైనా మామిడి చెట్టు దగ్గరనో అక్కడ ఆ ఆవు నెయ్యిలో దీపపు ఒత్తి వేసి దీపారాధన చేయవచ్చు. ఇక మరుసటి రోజున తదనంతరం బ్రాహ్మణుడికి ఉలువలు, బియ్యము, తెల్లటి వస్త్రము, అన్ని రంగులు కలిగినటువంటి వస్త్రము కానీ తెల్లటి వస్త్రము,
అలాగే గోధుమలు, మినుములు కూడా శక్తి కొలది కిలో నుంచి అరకిలోనైనా పావు కిలో అయినా కానీ శక్తి కొలది బ్రాహ్మణుడికి దక్షిణతో సహా ఇచ్చి దానం చేసినట్లయితే ఆ యొక్క దోషములు తొలగిపోతాయి. కాబట్టి వీక్షించేటువంటి యూటీవీ ప్రేక్షకులు కూడా ఎవ్వరు కూడా ఈ గ్రహణ సందర్భంగా ఈ చెప్పబడినటువంటి నియమాల్ని పాటించండి. భయపడకండి. భయభ్రాంతులకు గురిచేసే తమ్మినేలు చూసి ఏమాత్రం కూడా భయపడకండి. మీకు జరిగేటువంటి నష్టము, ఇబ్బంది కలిగినటువంటి రాశుల్లో చెప్పినటువంటి వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది కొంత, కానీ ఆ ఇబ్బంది కూడా కలగకూడదనంటే ఈ గ్రహణ సందర్భంగా గ్రహణ దోష నివారణ పూజలు కానీ, లేదా మీకు ఇష్టమైనటువంటి దేవతా స్తోత్రాన్ని కానీ ఆ గ్రహణ సందర్భంగా ఉన్నటువంటి సమయంలో గనక పఠించినట్లయితే తప్పకుండా అతి శీఘ్రముగా దేవతానుగ్రహం కలిగి మీకు ఏ రాశులకైతే బాగోలేదని చెప్పబడ్డాయో ఆ రాశుల వాళ్ళందరూ కూడాను మామూలుగా యథాతథంగా వాళ్ళ జీవన విధానం ఉంటుంది. అంతే తప్ప మీరు ఏమాత్రం కూడా భయపడాల్సినటువంటి అవసరము లేదు. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఇప్పుడు ఇంతకుముందు మనం మొదట్లో చెప్పుకున్నట్టుగా ప్రపంచవ్యాప్తంగా వచ్చేటువంటి ఇబ్బందులు, సమస్యలు నేను చెప్పాం కదమ్మా. ఇప్పుడు ఆల్రెడీ మనకు యుద్ధాలు ప్రారంభమైపోయాయి. ఇవి ఉధృతంగా అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే ఇరాన్, అమెరికా, జపాన్, తైవాన్, అలాగే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఉక్రెయిన్, రష్యా, ఇలా ఈ సంబంధించినటువంటి అన్నీ నడుస్తున్నాయి. ఇప్పుడు వీటి మీద ఇంకెక్కువగా జరగవచ్చు. తీవ్రవాద కార్యకలాపాలు ఏ దేశంలోనైనా కానీ ఎక్కువగా జరగవు. మన భారతదేశంలో కనిపిస్తుంది కాబట్టి మన భారతదేశంలో కూడా జరగవచ్చు. అలాగే అనుకోకుండా ఆకస్మికమైనటువంటి దుర్ఘటనలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. మీరు నిన్న మొన్న కనుక గమనించుకున్నట్లయితే దేశాధ్యక్షుల మరణం కూడా ఉంటుందని చెప్పబడ్డాం. కాబట్టి ఇప్పుడు ఇరాన్ అధ్యక్షుడు ఖమేని అని ఉన్నాడు. ఆయన మరణం కూడా జరిగింది అని చెప్పి ఈ మధ్య ఒక వార్త హల్చల్ చేసింది. అది నిజమో కాదో తెలియదు. అది అంతర్జాతీయంగా ఒక హల్చల్ జరుగుతుంది. అంతేకాకుండా ఈ మధ్య మన ఇండియాకు సంబంధించినటువంటి ఎయిర్ అంబులెన్స్ హెలికాప్టర్ ఏదైతే ఉందో అది క్రాష్ అవ్వడం, అందులో ఉన్న 7 మరణించడం, ఇవన్నీ ఊహించినటువంటి దుర్ఘటనలు. రైలు ప్రమాదాలు కావచ్చు, ఇలా ఏదైనా కానీ తీవ్రవాద దుశ్చర్యలు కావచ్చు. ఇప్పుడు అందుకనే మీరు గమనించుకున్నట్లయితే ఈ తీవ్రవాద దుశ్చర్యల్లో తమిళనాడులో ఇప్పుడు మనకు గ్రహణం ఏర్పడుతుంది కదమ్మా ఈ సందర్భంగా 3వ తారీఖు రోజున. మరి గత 4-5 రోజుల్లోనే ఈ తీవ్రవాదులు అత్యంత భారీ విస్ఫోటనాలు చేయగలిగేటువంటి అవకాశం ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పట్టుకోగలిగారు. లేకపోతే ఈ వారం 10 రోజుల్లోనే, గ్రహణం కంటే ముందు కానీ గ్రహణం తర్వాత కానీ ఈ వారం 10 రోజుల్లోనే పెద్ద పెద్ద దుశ్చర్యలు జరిగేటువంటి అవకాశం ఉండేది. మరి ఎన్నడూ లేనటువంటి ఈ మధ్యన ఎందుకు పడుతుంది అంటే ఇవన్నీ కూడా సంకేతములు. గ్రహణం అనేటువంటిది మన జీవితంలో మనం కాస్త అలర్ట్గా ఉండడానికి మనకు సూచించేటువంటిది తప్ప మన జీవితంలో వినాశనాన్ని కోరుకునేది గ్రహణాలు కాదు. మన శాస్త్ర విజ్ఞానం ఇది కాదు. మన శాస్త్ర విజ్ఞానము మనల్ని అవేర్నెస్ చేస్తుంది, మనల్ని పూర్తిగా విజ్ఞానవంతులు చేస్తుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించమని ఈ రాశిలో ఉన్న వాళ్ళు తప్పేముందమ్మా. దేవతాను ఇష్టం ఉంటే దేవతారాధన చేసుకోండి, పరిహారం చేసుకోండి, లేకపోతే మానేయమంటుంది. అంతే తప్ప నెత్తి మీద కత్తి పట్టుకొని కూర్చొని ఇతర మతాలలాగా చేస్తే చెయ్యి, లేకపోతే చెయ్యకు అని చెప్పి కత్తి పట్టి కూర్చోలేదు కదా. కాబట్టి దీని గురించి వివాదాలు కానీ లేకపోతే ఇంకా అవన్నీ కూడాను అనవసరం, చర్చలు అనవసరం. ఇష్టం ఉంటే పాటించం, లేకపోతే పాటించకపోవడం, అంతే తప్ప మన శాస్త్రంలో ఎక్కడా కూడా ఈ విధంగా చెప్పబడలేదమ్మా. కాబట్టి వీక్షించేటువంటి యూటీవీ ప్రేక్షకులు ఈ చెప్పబడినటువంటివి అనగా మీనరాశికి, మిథున రాశికి, తులారాశికి, వృశ్చిక రాశి వారికి యోగ కాలము ఈ గ్రహణ తదనంతరం కొంతకాలం యోగిస్తుంది. అలాగే మేషరాశికి, వృషభ రాశికి, కర్కాటక రాశికి, సింహరాశికి, కన్యారాశికి, ధనుస్సు రాశికి, మకర రాశికి, కుంభరాశికి మాత్రం కాస్త జాగ్రత్తలు పాటించమని చెప్పబడుతుంది. కాబట్టి జాగ్రత్తలు ఉన్నప్పుడు దేవతారాధనే చేసుకోమన్నది, దానాది కార్యక్రమాలు చెప్పిన విధంగా చేసుకోమన్నది. ఇష్టం ఉంటే ఆచరించండి, కష్టం ఉంటే పక్కకు పెట్టండి. అలాగే మీరు చేసుకోలేకపోయినా మన పీఠమాధుర్యంలో 4వ తారీఖు రోజున సాయంకాలం గ్రహణ దోష నివారణ పూజల హోమాలు ఈ చెప్పబడినటువంటి రాశిలో జన్మించినటువంటి వారికి చేయించి శక్తిపాదం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి 4వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. చంద్రగ్రహణం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతూ ఉన్నామండి. ఈ చంద్రగ్రహణము భారతదేశంలో కనిపిస్తుంది, నియమాలు మనకు వర్తిస్తాయి. ఈ చంద్రగ్రహణము గ్రస్తోదయ చంద్రగ్రహణము అని పిలువబడుతుంది. అంటే చంద్రోదయం అవ్వడమే గ్రహణంతో అవుతుంది. ఉదయిస్తున్న చంద్రుడు, గ్రస్త చంద్రుడు కనిపిస్తాడు. ఇది ప్రత్యేకమైనటువంటి అంశం అండి. ఆ విధంగా ఇది గ్రస్తోదయ చంద్రగ్రహణం.
అయితే గ్రహణం లెక్క మనం చూసుకుంటే కనుక సమయం మధ్యాహ్నం 3:30-4 గంటలకే ప్రారంభం అవుతుంది. సాయంత్రం 6:47 వరకు ఉంటుంది. కానీ మనం పట్టించుకోవాల్సింది, నియమాలు పాటించవలసింది మాత్రం చంద్రోదయ కాలం నుండే, సూర్యాస్తమయ కాలం నుండి కాదు. ఇది కూడా గమనించాలి. మనకు కనిపించాలి, గ్రహణం అనేది మనకు కనిపించాలి. కావున భాగ్యనగరానికి మనం తీసుకుంటే మార్చి 3వ తేదీ సాయంత్రం 6:13 చంద్రోదయం జరుగుతుందండి. 6:13 గ్రహణ మోక్షకాలము 6:47. ఆ విధంగా మనం చూసుకుంటే కనుక అంత మాత్రమే గ్రహణ కాలము 6:13 నుండి 6:47 వరకు. ఒక రకంగా చెప్పాలంటే సరిగ్గా 30 నిమిషాల పాటు చంద్రగ్రహణం అనేటటువంటిది ఉంటుంది. 6:47కి గ్రహణ మోక్షం అయిపోయిన తర్వాత శుద్ధ చంద్రుణ్ణి చూసి స్నానం చేసేయాలి. ముచ్యమానే భవేద్దానం ముక్తే స్నానం విధీయతే స్నానం స్యాదుపరాగాదౌ మధ్యే హోమ సురార్చనం. ఈ యొక్క వచనాలను బట్టి మనం చూస్తే కనుక గ్రహణం పట్టిన వెంటనే స్నానం చేయాలి. పట్టిన తరువాత చేయాలి, దృష్టిలో పెట్టుకోండి. 6:13కి గ్రహణం మొదలైంది అంటే చంద్రోదయం అవ్వగానే స్నానం చేయాలి. పట్టు స్నానము అంటారు. పట్టు స్నానం చేసిన తరువాత జపాదులు చేసుకోవచ్చు, స్తోత్ర పారాయణ చేసుకోవచ్చు. అదే విధంగా అవకాశాలు ఉన్నవారు దేవతా పూజ కూడా చేసుకోవచ్చు. మధ్యే హోమ సురార్చనం అన్నారు. దేవతా పూజ గ్రహణ సమయంలో చాలా విశేషం. మరి దేవాలయాలు ఎందుకు మూస్తూ ఉన్నారండి అనంటే కనుక దేవాలయాలు మూయాలి అనేటటువంటి నిషేధం మనకు కనిపించటం లేదు. కాకపోతే గ్రహణ సమయంలో దేవాలయాలు తెరచి ఉంటే కనుక అర్చకులు వాళ్ళందరూ కూడా పట్టు స్నానం చేయాలి, విడుపు స్నానం చేయాలి, మధ్యలో పూజ చేయాలి. అంతవరకు పర్వాలేదు, వాళ్ళకి బాగానే ఉంటుంది. కానీ జనాన్ని కనుక ఒకవేళ దర్శనానికి అనుమతిస్తే అందరూ పట్టు స్నానం చేసి వస్తారా అంటే రావాలి. కానీ కొంతమందికి అనిపిస్తుంది, భక్తుల్లో కూడా విపరీతమైనటువంటి లౌకిక భావాలు ఉన్న వాళ్ళు ఉంటారు. ఈ స్నానాలన్నీ కూడా ఉత్తుత్తునే పెట్టారు, భగవంతుడికి మైలు ఏమిటి అని అతి తెలివితేటలతో మాట్లాడే వాళ్ళు ఏం చేస్తారంటే స్నానం పానం లేకుండా వచ్చేస్తారు. ఆ విధంగా భక్తులందరూ కూడా మైల పడిపోతారు. గ్రహణ సూతకం అనేది చాలా ప్రత్యేకమైనటువంటిది. అందువల్ల దేవాలయాలు మూసి ఉంచడం అనే సాంప్రదాయం వచ్చింది. దేవాలయాలు మూసి ఉంచడం అనేది భక్తులకు తప్ప అర్చకులకో లేకపోతే దేవాలయానికో కాదు. ఆ గ్రహణ కిరణాలు ఏవో పడిపోతాయి, ఇలాంటి వచనాలు ఎక్కడా లేవు. కావున గ్రహణ సమయంలో విశేష అభిషేకాలు చేసేవారు, అర్చనలు చేసేవారు కూడా మనకు కనిపిస్తూ ఉంటారు. నదీ జలాలు తెచ్చి అభిషేకాలు చేసేవాళ్ళు ఉంటారు. ఆ విధంగా మధ్యే సురార్చనం అన్నారు. పట్టు స్నానము, విడుపు స్నానము, మధ్యలో హోమం చేసుకునే వాళ్ళు హోమం కూడా చేసుకోవచ్చు, దేవతా పూజ చేసుకోవచ్చు, జపాదులు స్తోత్ర పారాయణాదులు చేసుకోవచ్చు, దానాలు కూడా చేసుకోవచ్చండి. గ్రహణ దానాలు ప్రత్యేకం, గ్రహణ దానాలు కూడా చేసుకోవచ్చు. ఈ యొక్క గ్రహణ స్నానం అనేటటువంటిది మన ఇంటి దగ్గరే చాలామంది అనారోగ్యం ఉన్నటువంటి వాళ్ళు ఉంటే కనుక వేడి నీటితో స్నానం చేస్తారు, సరే పర్వాలేదు. దానికంటే కూడా మామూలు నీరు మంచిది. మామూలు నీరు కంటే కూడా బావి నీరు మంచిది. బావి అందుబాటులో లేనటువంటి వాళ్ళు, పట్టణాల్లో ఉన్నవారు నేరుగా కనుక ఒకవేళ బోర్ నీరు వస్తే కనుక దాంతో స్నానం చేయవచ్చు. దానికంటే బావి నీరు శ్రేష్టం. బావి నీరు కంటే కూడా కోనేరు, సరోవరం, చెరువు ఇవి శ్రేష్టమైనవి. దానికంటే కూడా మామూలు నది శ్రేష్టమైనది. మామూలు నది కంటే కూడా మహానది శ్రేష్టమైనది. మహానదుల్లో గంగా నది చాలా శ్రేష్టమైనది. కానీ చంద్రగ్రహణంలో మాత్రం ముఖ్యంగా గోదావరి నదీ స్నానం చాలా శ్రేష్టం. కావున గోదావరి నదీ స్నానం అవకాశం ఉన్నవాళ్ళు చక్కగా చంద్రోదయం కంటే ముందే గోదావరి తీరానికి వెళ్ళిపోండి. గోదావరి స్నానం, పట్టు స్నానం చేయండి, జపాదులన్నీ అక్కడే చేసుకోండి, విడుపు స్నానం కూడా గోదావరిలో చేసుకోండి. చంద్రగ్రహణ స్నానం సముద్రంలో కనుక చేస్తే విశేషమైనటువంటి ఫలాన్ని చెప్పారు, దృష్టిలో పెట్టుకోండి. సముద్రం అందుబాటులో ఉంటే కనుక చంద్రగ్రహణ స్నానము సముద్ర స్నానమే చేయండి. లేని వాళ్ళు సరే ఇంతవరకు చెప్పుకున్నటువంటి ఇతర స్నానాలన్నీ కూడా చేయొచ్చు. ఆ విధంగా గ్రహణ స్నానం చేయవలసి ఉంటుంది. గ్రహణానికి ముందు భోజనాదుల సంగతి చూస్తే చంద్రగ్రహణానికి ముందు 3 యామముల పాటు తినకూడదు అని చెప్పారు. యామం అంటే రమారమి 3 గంటలు, ప్రహర అంటారన్నమాట. 3 ప్రహరలు చంద్రగ్రహణానికి ముందు తినకూడదు. 6:15 అంటే 6 వేసుకోండి. 6 వేసుకుంటే కనుక ఉదయం 9 నుండి ఏమీ కూడా తినకూడదు. తింటే 9 లోపల తినేయాలి. కొంతమంది మహర్షుల అభిప్రాయం ఏమిటంటే
గ్రస్తోదయ చంద్రగ్రహణం కాబట్టి ఆ రోజు పగలంతా కూడా తినకూడదు. చంద్రగ్రహణ ముక్తి అయిపోయిన తర్వాత, మోక్ష స్నానం చేసిన తర్వాత శుద్ధి చేసుకుని అప్పుడు భోజనం చేయాలి అని. ఎవరి శక్తిని బట్టి వాళ్ళు చేయండి. అయితే వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు, బాలికలు మాత్రం ఈ యొక్క సందర్భంలో మధ్యాహ్నం కనీసం 2 లోపల తినేటటువంటి ప్రయత్నం చేయవచ్చు. 3, 2 లోపల తినచ్చు. కానీ అన్నీ బాగున్న వాళ్ళు మాత్రం ఈ విధంగా ఉదయం 9 లోపల కానీ పూర్తిగా తినకుండా కానీ ఉంటే మంచిది. ఈ యొక్క చంద్రగ్రహణము పుబ్బా నక్షత్రము సింహరాశిలో సంభవిస్తూ ఉన్నది కావున వాళ్లకు దోషం. అదేవిధంగా పూర్వాషాఢ, భరణీ నక్షత్రాల వాళ్ళు, సింహరాశి వాళ్ళు, కుంభరాశి, మకర, కన్యా, కర్కాటక, వృశ్చిక రాశుల వారు గ్రహణ శాంతి చేసుకోవాలి. గ్రహణ శాంతి చేసుకునేటటువంటి శక్తి లేని వాళ్ళు ఒక శ్లోకము, ఒక స్తోత్రము పారాయణ చేస్తే సరిపోతుంది. అది నేను తదుపరి వీడియోలో చెబుతాను. మఘా నక్షత్రం వారు మరియు ఉత్తర నక్షత్రం వాళ్ళు కూడా ఈ యొక్క గ్రహణ ప్రభావానికి లోనవుతారు. వాళ్ళు కూడా గ్రహణ శాంతి చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే కనుక స్తోత్ర పారాయణ అయినా చేయండి. గ్రహణ శాంతి అంటే ఏమీ లేదండి. శక్తి ఉన్నటువంటి వాళ్ళు వెండితో చంద్రబింబాన్ని మరియు నాగ ప్రతిమను చేయించి దానం ఇవ్వాలి. ఇంకా శక్తి ఉన్న వాళ్ళు నువ్వులు, నెయ్యి, బంగారము, గోవులు కూడా దానం చేయవచ్చు. గ్రహణ శాంతిగా ఇవి చేసినా, గ్రహణ సమయంలో ఇవి చేసినా కూడా చాలా చాలా విశేషము. ఇదండి చంద్రగ్రహణానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మీ ప్రాంతాల్లో చంద్రోదయం ఎన్నింటికి అని చూసుకోండి. ఆ రోజున మార్చి 3వ తేదీ సాయంత్రం చంద్రోదయం ఎన్నింటికో చూసుకోవాలి. చూసుకుని చంద్రోదయం నుండి 6:47 వరకు గ్రహణం ఉంటుంది అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ముక్తి స్నానం మాత్రం మనం కళ్ళతో చూసి చేయవచ్చు. ఆ యొక్క శుద్ధ బింబాన్ని చూసిన తర్వాత చేయవచ్చు. ఇంకా మీకు ఏమైనా సందేహాలుంటే తప్పక తెలియజేయండి. స్వస్తి. మార్చి 3వ తారీఖున చంద్రగ్రహణం పట్టబోతోంది మనకి. అది పాక్షిక చంద్రగ్రహణం, గ్రస్తోదయ చంద్రగ్రహణం పట్టబోతోంది. అయితే ఎన్ని గంటలకు పట్టబోతోంది, అలాగే ఏ రాశి వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు, ఏ నక్షత్రంలో పట్టబోతోంది, అలాగే గ్రహణం తర్వాత ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, అలాగే ఏ ఏ రాశుల వారికి ఈ గ్రహణ ప్రభావం ఎలా ఉండబోతోంది, అనుకూలంగా ఉంటుందా, వ్యతిరేకంగా ఉండబోతోందా, ఎటువంటి ఫలితాలు వస్తాయి, అలాగే గ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహార నియమాలు, ఆబ్ధికాలు, ఆలయాలు, ఇలాగ అన్ని రకాల విషయాలు కూడా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా ఈ గ్రహణం మార్చి 3వ తారీఖు 2026వ సంవత్సరం పౌర్ణమి రోజున, ఈ యొక్క పాల్గొన పౌర్ణమి రోజున ఈ గ్రహణం పట్టబోతోంది. అయితే అదే రోజు హోలీ పండుగ కూడా వచ్చింది మనకి. అయితే ఆ హోలీ పండుగ చేసుకోకూడదా కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఈ గ్రహణం ఎన్ని గంటలకు పట్టబోతోంది 3వ తారీఖు మంగళవారం రోజున అంటే మధ్యాహ్నం 3:19 పడుతోంది. ఎప్పటిదాకా ఉంటుంది అంటే కనుక 6:45 దాకా ఉంటుంది సాయంకాలం. అంటే దగ్గర 4 గంటల పాటు ఈ యొక్క గ్రహణం ఉండబోతోంది అనమాట. అయితే ఈ గ్రహణం ఏ నక్షత్రంలో పడుతోంది అంటే కనుక పుబ్బా నక్షత్రంలో పడుతోంది, 2వ పాదంలో. అంటే పుబ్బా నక్షత్రం వారు, సింహరాశి వారు కూడా ఈ గ్రహణాన్ని చూడకూడదు. ముఖ్యంగా సింహరాశి అంటే కనుక మఖా నక్షత్రం 4వ పాదం వారు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అలాగే ఉత్తరా నక్షత్రం 1, 2, 3 పాదాల వారు కూడా సింహరాశిలోకి వస్తారు. కాబట్టి వీరెవ్వరూ కూడా గ్రహణాన్ని చూడకూడదు. అయితే గ్రహణం సమయంలో ఖచ్చితంగా నియమాలు పాటించాలి. ఎటువంటి నియమాలు పాటించాలయ్యా అంటే కనుక, అంటే చాలామంది అనుకుంటారు అంటే పుబ్బా నక్షత్రం వాళ్ళు లేదా సింహరాశి వారు మాత్రమే నియమాలు పాటించాలండి. కాదు, అందరూ కూడా గ్రహణ నియమాలు పాటించాలి. కాకపోతే సింహరాశి వారు గ్రహణాన్ని చూడకూడదు. మిగతా వాళ్ళందరూ గ్రహణాన్ని మాత్రం చూడొచ్చు, తప్పేం లేదు. వీళ్ళొక్కళ్ళే ఇంట్లోంచి బయటికి రాకుండా గ్రహణాన్ని చూడకుండా ఉండడం మంచిది. అయితే ఈ గ్రహణం సమయంలో ఎటువంటి నియమాలు పాటించాలి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలనే విషయాలు ముందుగా తెలుసుకుని మిగతా విషయాలు తర్వాత మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ గ్రహణం సింహరాశిలో పట్టడం కారణం చేత ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి కొన్ని నియమాలు ఏమిటయ్యా అన్నట్లయితే కనుక, ఈ యొక్క ఎవరైతే సింహరాశి వారు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా గ్రహణం సమయంలో పట్టు స్నానము, విడుపు స్నానము చేయడం, గ్రహణం పూర్తయిపోయిన తర్వాత బియ్యము, ఉలవలు కేజీంపావు చొప్పున, దాంతోపాటుగా వెండి చంద్రబింబం, వెండి సర్పము, అలాగే తెలుపు రంగు జాకెట్ ముక్క కానీ, తెలుపు రంగు తువ్వాలు కానీ, తెలుపు రంగు పంచి కండువా కానీ, ఇవన్నీ కూడా మీకు దగ్గరలో ఉండేటటువంటి బ్రాహ్మణులకి లేదా ఆలయంలో అర్చకులకు కానీ దానంగా ఇచ్చేయడం అనేటటువంటిది శ్రేష్టము. ఇది చేయాలి. ఒకవేళ కనుక ఈ గ్రహణం రోజు సాయంకాలం ఇవ్వలేకపోతే
తర్వాత రోజు బుధవారం పొద్దునైనా సరే లేచి స్నానం చేసి కాస్త బ్రాహ్మలకి ఈ యొక్క ఉలవలు కేజింపావు, బియ్యం కేజింపావు, వెండి చంద్రబింబం, వెండి సర్పము, తెలుపు రంగు ఏదైనా సరే ఒక వస్త్రము కలిపి దానం ఇచ్చేసినట్లయితే తాంబూలంతో సహా మీకు ఆ దోషం ప్రభావం మీ మీద ఉండదు. అయితే అసలు చేసుకోవాల్సినటువంటి పరిహారం ఏమిటయ్యా అన్నట్లయితే కనుక దానికి సంబంధించి ముఖ్యంగా ఈ సంపూర్ణ చంద్రగ్రహణ దోష పరిహార శాంతి అని ఒక ప్రక్రియ ఉంటుంది. అది చేయించుకోవాలి. దానివల్ల మీకు రాబోయే రోజుల్లో గ్రహణం తర్వాత వచ్చేటటువంటి 6 నెలలు ఈ పడేటటువంటి ఇబ్బందులు మీ మీద పడకుండా ఉంటాయి. ఇంచేతంటే గ్రహణం తర్వాత ఏ యొక్క రాశిలో గ్రహణం పడుతుందో వాళ్ళందరికీ తర్వాత 3 నెలలు తీవ్ర పరిణామాలు, 6 నెలల పాటు పాక్షిక పరిణామాలు అంటే చెడు ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా గ్రహణం సమయంలో అందరూ కూడా ఈ పరిహారాలు చేయించుకుంటారు, చేయించుకోవాలి. అయితే ఏమిటి ఆ పరిహారము అన్నట్లయితే కనుక ఎలా చేస్తారు అన్నట్లయితే కనుక ఏమీ లేదు. ఆ సమయంలో ఏంటంటే కనుక మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా మేము కొంతమంది బ్రాహ్మణుల్ని పెట్టి ఋత్వికులను పెట్టి మీ యొక్క గోత్రము, పేరు, మీ యొక్క నక్షత్రముతోటి, మీ రాశితోటి ఆ గ్రహణం పట్టినటువంటి సమయంలో సంపూర్ణ గ్రహణ దోష పరిహార శాంతి ప్రక్రియ అనే కార్యక్రమం చేయిస్తాం అనమాట. అంటే దానికి సంబంధించినటువంటి జపాలు అని, దానికి సంబంధించినటువంటి తర్పణాలు, మూల మంత్రాలతోటి, అలాగే వాటికి సంబంధించినటువంటి హోమాలు, హవనాలు ఇవన్నీ కూడా ఆ సమయంలో చేయిస్తామన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే మీకు రాబోయే రోజుల్లో గ్రహణం యొక్క దుష్ప్రభావం ఏది మీ మీద పడకుండా ఉంటుంది. అలాగే కాదు సత్ఫలితాలు కూడా కలుగుతాయి. విశేషమైనటువంటి ఫలితాలు కలిగి ఆ గ్రహణం యొక్క నెగిటివిటీ పోయి పాజిటివ్ పరమైనటువంటి వ్యవస్థ కలిగి మీకు తద్వారా గ్రహణం తర్వాత మీకు చక్కని యోగాలు పడతాయి. చక్కని ఐశ్వర్యము, ఆరోగ్యము, సిరి సంపద, కోరికలు తీరడం జరుగుతాయి. కాబట్టి ఈ గ్రహణాన్ని మనం పరిహారాల ద్వారా వినియోగించుకున్నట్లయితే సత్ఫలితాలు వస్తాయి. కాబట్టి అందరూ కూడా ఈ గ్రహణ దోష పరిహార శాంతి ప్రక్రియ కార్యక్రమంలో మీ గోత్రాలు పేరు నమోదు చేయించుకునే ప్రయత్నం చేయండి. అయితే చాలామందికి అనుమానం, ఏమండి సింహరాశి వారే చేయించుకోవాలా లేదా మిగతా రాశుల వారు ఎవరికైనా సరే దీని దుష్ప్రభావం ఉందా, వాళ్ళు కూడా చేయించుకోవాలా అండి అని అనుమానం. అయితే ఏ ఏ రాశుల వారికి దుష్ప్రభావం ఉంది, ఏ ఏ రాశుల వారికి అద్భుతమైనటువంటి సత్ప్రభావం ఉందో ఇప్పుడు మనం ముందు తెలుసుకుందాం. అయితే ముందుగా ఈ సత్ఫలితాలు వచ్చేటటువంటిది, ఈ గ్రహణం వల్ల శుభ ఫలితాలు వచ్చేటటువంటి రాశులు ఏమిటంటే కనుక వృషభ రాశి వారికి ఈ గ్రహణం వల్ల సుఖం కలుగుతుంది అని, అలాగే మిథున రాశి వారికి ఈ గ్రహణం వల్ల లాభం కలుగుతుంది అని, తులారాశి వారికి ఈ గ్రహణం వల్ల విశేష ధన ప్రాప్తి కనబడుతుంది అని, మకర రాశి వారికి ఈ గ్రహణం వల్ల సకల సౌఖ్యాలు కలుగుతాయి అని. కాబట్టి వృషభం, మిథునం, తుల, మకర రాశి వారికి ఈ గ్రహణం వల్ల అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేయించక్కర్లేదు, ఎటువంటి ఇబ్బందులు వీళ్ళకి లేవు, ఇంకా లాభమే కనపడుతుంది గ్రహణం వల్ల. అయితే మిగతా 8 రాశుల వారికి మాత్రం కొంచెం దుష్ప్రభావాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు మాత్రం ఈ గ్రహణ దోష పరిహార శాంతి చేయించుకోవడం చాలా ఉత్తమం. సింహరాశి వారు కంపల్సరీ చేయించుకోవాలి, మిగతా రాశుల వారు చేయించుకోవడం కూడా ఉత్తమం. అది మీ యొక్క ఆసక్తిని బట్టి. అయితే ఏ ఏ రాశుల వారు చేయించుకోవాలి అంటే కనుక మేషరాశి వారికి మానహాని కనపడుతోంది. అంటే కనుక అవమానాలు జరగడం కానీ, మనసు బాధపడడం కానీ, లేదా ఆందోళన, చికాకులు, ఇలా రకరకాల సమస్యలు, ఒత్తిడులు గురవుతారనమాట. అందుకని మేషరాశి వారికి, అలాగే కర్కాటక రాశి వారికి విపరీతమైనటువంటి వ్యయం, అంటే విపరీతంగా డబ్బు ఖర్చు అవ్వడం, అలాగే ధన నష్టం కలగడం, నమ్మక ద్రోహాలు కలగడం, రకరకాల వాటిల్లో పెట్టి నష్టపోవడాలు, విపరీతమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి కర్కాటక రాశి వారు కూడా చేయించుకోవాలి. ఇక సింహరాశి వారికి ఘాతము, అంటే సింహరాశిలోనే పడుతోంది కాబట్టి ఎక్కువ నష్టం కనపడుతోంది. కాబట్టి సింహరాశి వారు మిగతా రాశుల వారు చేయించుకున్నా చేయించుకోకపోయినా వాళ్ళ ఆసక్తి, కానీ సింహరాశి వారు మాత్రం ఖచ్చితంగా గ్రహణ పరిహారం చేయించుకోవాలి. ఎందుకంటే ఘాతం విశేషంగా నష్టాలు కలుగుతున్నాయి కాబట్టి. ఇక కన్యా రాశి వారికి హాని కనపడుతోంది కాబట్టి ప్రమాదాలు, ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, రకరకాల ఇబ్బందులు కనపడుతున్నాయి. అలాగే వృశ్చిక రాశి వారికి వ్యధ, మానసిక ఒత్తిడి, ఆందోళన, చికాకు, మెంటల్ డిప్రెషన్లు, అలాగే సైకలాజికల్ ప్రాబ్లమ్స్, రకరకాల సమస్యలు కనపడుతున్నాయి కాబట్టి వృశ్చిక రాశి వారికి. అలాగే ధనుసు రాశి వారికి చింత, వీళ్ళకు కూడా మానసిక వ్యధ, ఆందోళన, కుటుంబ వ్యవహారాలు, అనేక రకాల చిక్కుల్లో ఇరుక్కోవడాలు, ఇలాగ చింత, మానసిక వ్యాధి, అలాగే నిద్ర పట్టకపోవడాలు లాంటివి కనపడుతున్నాయి. అలాగే ధనుసు రాశి వారు చేయించుకోవాలి అందుచేత. ఇక కుంభరాశి వారికి స్త్రీ కష్టం, అంటే ఆడవాళ్ళ వల్ల కష్టం కలగడం కానీ, లేదా మోసాలకి గురవడం కానీ, లేదా బ్లాక్మెయిల్స్కి గురవడాలు కానీ, ఒక స్త్రీకి ఇంకో స్త్రీకి వల్ల కూడా కొంతమంది అనొచ్చు, మన పురుషులకైతే అవన్నీ, స్త్రీలకైతేనో స్త్రీకి కూడా స్త్రీ వల్ల, అంటే వేరే స్త్రీ, పరస్త్రీ మీ మీద ఏదో రకమైనటువంటి నిందలు మోపడం కానీ, లేదా స్త్రీల వల్ల మీకు నష్టం కలగడం కానీ జరుగుతుందన్నమాట. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక మీనరాశి వారికి అతి కష్టం, ఏది సజావుగా సాగకపోవడం, విపరీతమైనటువంటి యాతన, శ్రమ, అనేక రకాల మెంటల్ టెన్షన్లు, ఆర్థిక ఇబ్బందులు కనపడుతున్నాయి. అంటే ముఖ్యంగా మేష, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుస్సు, కుంభ, మీన రాశుల వారికి ఈ యొక్క గ్రహణం వల్ల దుష్ప్రభావాలు ఉన్నాయి. కాబట్టి కుదిరితే వీరందరూ కూడా ఈ గ్రహణ దోష పరిహార శాంతిలో మాకు గోత్రనామాలు ఇచ్చి నమోదు చేయించుకుని పరిహారాలు చేయించుకోవచ్చు. అయితే మిగతా వాళ్ళు కూడా ఎలా ఉన్నా సింహరాశి వారు మాత్రం కంపల్సరీగా చేయించుకోవడం మాత్రం ఉత్తమం. మిగతా వాళ్ళు అవకాశాన్ని బట్టి ఖచ్చితంగా చేయించుకోమని సలహా.
చేయించుకోకపోయినా కూడా కొంచెం దుష్ప్రభావం అయితే ఉంటుంది కాబట్టి తొత్తు జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి. ఇది ప్రధానమైన విషయం. ఇక దానాలు సింహరాశి వారు ఇస్తే సరిపోతుంది. మిగతా వాళ్ళు ఎవరు కూడా ఈ దానాలు ఏవి ఇవ్వక్కర్లేదు. సింహరాశి వారు మాత్రం నేను ఇందాక చెప్పినట్టుగా ఉలవలో బియ్యం, వెండి సర్పం, వెండి చంద్రబొమ్మ దానం ఖచ్చితంగా ముందు రోజు అంటే గ్రహణం పట్టిన రోజు రాత్రి స్నానం చేసి కానీ తర్వాత రోజు పొద్దున కానీ ఇచ్చేయడానికి ప్రయత్నం చేయండి. దీనివల్ల మీకు ఏ ఇబ్బందులు కలగవు, భవిష్యత్ అంతా బాగుంటుంది. ఇది ప్రధానమైన విషయం. ఇక రెండో విషయం ఏమిటంటే కనుక మరి నియమాలు ఏం పాటించాలండి అంటే కనుక ఆ రోజు ఖచ్చితంగా ఉదయాన్నే మామూలుగా ఈ 11-12 గంటల దాకా కూడా భోజనాది కార్యక్రమాలు ముగించేసేయాలి. 11 గంటలకే భోజనం ముగించేసేయడం శ్రేష్టం, అంతకన్నా దాటకూడదు. ఏదైనా గర్భిణీ స్త్రీలు, అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళైతే కనుక వాళ్ళు డాక్టర్ చెప్పినటువంటి నియమాలను బట్టి అవకాశాన్ని బట్టి చేసుకోండి. అలా అని మరీ 1 గంట 2 దాటేసాక మాత్రం తింటే విశేషంగా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి కాస్త 1 గంట దాటాక ఏదైనా చిన్న చిరు పరమైనటువంటి ఏవైనా సరే పానీయాలు సేవించండి. ఎవరో గర్భిణీ స్త్రీలను, అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళను. కాబట్టి అలా చేసుకోవడం మంచిది. ఇక ఉదయాన్నే 11 గంటలకి అందరూ కూడా భోజనం ముగించేసేయడం మంచిది. అలాగే ఖచ్చితంగా పట్టినప్పుడు అంటే 3:30కి స్నానము చేయడము, తలస్నానము చేయడము, ఎక్కడైనా దేవుడి దగ్గర కూర్చోవడం, మందిరంలో ఏదైనా తపస్సు కానీ, జపం కానీ, పారాయణ కానీ చేసుకోవడము చాలా శ్రేష్టం. మాలాంటి ఉపాసనాపరులం అయితే కనుక మాకుండే మంత్రానుష్ఠానాలన్నీ ఉపాసన చేసుకుంటాం. అలాగే కొంతమంది ఈ ఎవరికి వాళ్ళు అనుష్ఠానపరులు అనుష్ఠానాలు చేసుకుంటారు. కొత్తగా ఎవరైనా సరే ఎవరి దగ్గరైనా సరే మంత్రోపదేశం చేసుకోవాలన్నా ఈ సమయంలో చేసుకుంటూ ఉంటారు. చాలా పట్టు మంత్రానికి ఒక్కసారి ఫలిస్తే 1,000,000 రెట్లు ఫలితం వస్తుంది. అలాగే విశేష ఫలితం కలుగుతుంది. కాబట్టి ఆ రకంగా ఎవరైనా సరే ధ్యానము, తపస్సు, మెడిటేషను, మీ యొక్క మంత్రాలు, ఉపాసనలు చేసుకోవడం చాలా శ్రేష్టం గ్రహణం సమయంలో. అయితే గ్రహణం పూర్తయిపోయిన తర్వాత ఇల్లంతా శుభ్రంగా కడుక్కొని అప్పుడు మాత్రమే భోజనం వండుకొని తినాలి. అంతేగాని గ్రహణం సమయంలో వండుకోవడం కానీ, గ్రహణం అయిపోయిన తర్వాత ఇల్లు కడుక్కోకుండా వండుకోవడం కానీ మంచిది కాదు. కాబట్టి గ్రహణం అయిపోయిన తర్వాత ఇల్లు కడిగేసుకుని శుభ్రంగా వంట వండుకుని ఆ భోజనం చేయండి. ఇక దర్భల విషయం, ఖచ్చితంగా మీ గ్రామంలో బ్రాహ్మలు ఉంటే గాయత్రి మంత్రంతో అభిజాత్యం చేసి ఆచ్ఛాదన చేసి మీకు దర్భలు ఇస్తారు. అవి మీ ఇంట్లో ఈ యొక్క వాటర్ ట్యాంక్ మీద ఆవకాయలు, నిల్వ పచ్చళ్ళు, ఫ్రిడ్జులు, పెరుగులు, పాలు పదార్థాలు లేదా ఇంట్లో పప్పు ధాన్యాలు, ఆహార పదార్థాల మీద వేసుకోవడం శ్రేష్టం. ఎందుకంటే అవి పాడవుతాయి కాబట్టి. ఎందుకంటే అతి నీలలోహిత కిరణాలు, రకరకాల నెగిటివ్ పరమైనటువంటి కిరణాలను వస్తాయి కాబట్టి నిల్వ పదార్థాలు పాడవుతాయి. ఆహార పదార్థాల మీద వేసుకోండి. మంచినీళ్ళు, వాటర్ ట్యాంకులు, అలాగే ముఖ్యంగా దేవుడి యొక్క విగ్రహాల మీద, ఇంట్లో దేవతార్చన మీద ఖచ్చితంగా దర్భగడ్డి వేసుకోండి. వేసుకుని ఆ సమయంలో చక్కగా తపస్సు చేసుకోండి. ఇది ప్రధానమైనటువంటి విషయం. ఇక గర్భిణీ స్త్రీలు ఆచవలసినటువంటి నియమాలు. గర్భిణీ స్త్రీలు ఖచ్చితంగా 3:30 దగ్గర నుంచి కూడా అసలు కదలకండి. పొట్ట మీద చేతులు వేసుకోకండి. ప్రశాంతంగా ఒక కుర్చీలోనో ఒక మంచం మీద హాయిగా పడుకునో కూర్చునో చక్కగా మీరు ఏం చేస్తారంటే నామస్మరణ ఏదైనా చేసుకోండి. లేదా ఏదైనా సరే దత్త చరిత్రో, లేకపోతే కనుక హనుమాన్ చాలీసాయో, లేకపోతే భగవద్గీతో ఏదైనా సరే, లేకపోతే లలితా సహస్రమో, విష్ణు సహస్రమో పారాయణ చేసుకోండి. దానివల్ల విశేష ఫలితం కనబడుతుంది. గ్రహణం అయిపోయిన తర్వాత చక్కగా స్నానం చేసి చక్కగా భోజనం చేసేయండి, ఇబ్బంది లేదు. అది గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన నియమాలు. అలాగే ఈ రకంగా జాగ్రత్తగా ఉండండి. గర్భిణీ స్త్రీలు కాస్త బయటికి రాకండి. కాస్త ఈ యొక్క గ్రహణాన్ని చూడడానికి మాత్రం ప్రయత్నం చేయకండి. పొట్ట మీద ముఖ్యంగా చేతులు వేసుకుని గోక్కోకండి. దానివల్ల గ్రహణం మొలలు వస్తాయి పుట్టేటటువంటి పిల్లలకి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి గర్భిణీ స్త్రీలు. ఇక ప్రధానంగా ఆర్థిక విషయాలు, చాలామంది తద్దినాలు పెడుతూ ఉంటారు. మరి ఆ రోజు పెట్టాలా పెట్టద్దా అంటే కనుక పెట్టాలి. ఇప్పుడంటే కనుక గ్రహణం పూర్తయిపోయిన తర్వాత ఇల్లంతా కడిగేసుకుని వండి అప్పుడు పెట్టాలి. ఇది కొంచెం కష్టమైనటువంటి విషయమే. కాబట్టి జాగ్రత్తలు తీసుకుని కాస్త బ్రాహ్మణులది ఒప్పించుకుని జాగ్రత్తగా వ్యవహార నియమం పాటించుకోవడం ఉత్తమం. ఇది శ్రేష్టం. ఇక ఆలయాల విషయాల దగ్గరికి వచ్చేసరికి ఆలయాలు కూడా ఉదయం 10-11 గంటలకల్లా వాళ్ళ యొక్క అర్చన అంతా పూర్తి చేసేసుకుని ఆలయాలు మూసేస్తారు. అయితే కొంతమంది ఈ మధ్య విశేషమైనటువంటి చర్చలు లేపుతున్నారు. దేవుడికి గ్రహణం పడుతుందా అని. దేవుడికి ఏం పట్టదు. గర్భాలయంలో ఒక పాజిటివ్ వైబ్రేషన్స్, ఒక అద్భుతమైనటువంటి శక్తిని మనం నింపుతాం. ఆ శక్తికి నెగిటివ్ ఎనర్జీ అంటే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఆలయాల్లో. ఎప్పుడైతే ఈ నెగిటివ్ ఎనర్జీ వేవ్స్ కిరణాలు వచ్చాయో అవి పాడవుతాయి. కాబట్టి గ్రహణంలో ఉండేటటువంటి ఆ యొక్క శక్తి ఏదైతే ఉందో దాని ప్రభావం వల్ల దుష్ప్రభావం ఉంటుంది. కాబట్టి మనం ఆలయాలన్నీ కూడా ఎంతో తపస్సు చేసి, పూజలు చేసి, జపాలు చేసి అక్కడ పాజిటివ్ వైబ్రేషన్స్ని అలాగే పాజిటివిటీని ఉంచుతాం. కాబట్టి అది పోకూడదని చెప్పి ఆలయాలు మోయడమే తప్ప అలా దేవుడికి ఎటువంటి గ్రహణము పట్టదు. ఇది ప్రధానమైన విషయం. కాబట్టి గ్రహణాలు సమయంలో ఆలయాలు మూసేయడం, మళ్ళీ గ్రహణానంతరం తెరిచి సంప్రోక్షణ చేసుకుని ఆలయ దర్శనాలు ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి ఆ రకంగా వ్యవహరించడం అనేటటువంటి ఉత్తమం. ఇది ప్రధానంగా గ్రహణానికి సంబంధించినటువంటి సందేహాలకి సమాధానాలు. ఇంకా ఏవైనా మీకు సంబంధించినటువంటి విషయాలు ఉంటే కనుక కామెంట్ల రూపంలో పెట్టడం మీకు రిప్లై ఇస్తాం. అలాగే గ్రహణ పరిహారం చేయించుకోవాలన్నట్లయితే కనుక మీరు మాకు వాట్సాప్లో మీ గోత్రము, మీ పేరు, మీ ఇంటి అడ్రస్తో సహా, మీ నక్షత్రము, మీ రాశి కూడా మాకు వాట్సాప్లో పెట్టండి. పెట్టినట్లయితే
మీ గోత్రనామాలతోటి మేము ఈ కార్యక్రమాలు ఇవి కూడా చేయించి వీటికి సంబంధించినటువంటిదంతా కూడా పూజలు, కార్యక్రమాలు, జపాలు, హోమాలు అన్నీ కూడా నిర్వర్తింపు చేసే ప్రయత్నం చేస్తాం. వీటికి అయ్యేటటువంటి రుసుము ఖర్చు 3,000 రూపాయలు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా, అంటే ముఖ్యంగా సింహరాశి వారు మాత్రం ఎట్టి పరిస్థితులను మాత్రం చేయించుకోవాలనేటటువంటిది మాత్రం చెప్పదగింది. మిగతా రాశిలో నేను ఇందాక చెప్పినటువంటి మేష, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుస్సు, కుంభమీన రాశుల వారికి మీకు అవకాశం ఉంటే చేయించుకోవడం ఉత్తమం. ఇది ప్రధానమైనటువంటి విషయాలు. కాబట్టి ఏమైనా సందేహాలు ఉంటే మాకు ఫోన్ చేయండి, మేము సమాధానం చెబుతాం. లేదా కామెంట్ల రూపాయలు పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. లేదా వాట్సాప్లో పెట్టండి, మీకు రిప్లై ఇస్తామని తెలియజేస్తూ, అలాగే రాబోయేటటువంటి రోజుల్లో మంచి మంచి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాస్త ఈ వీడియో లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్టయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. స్వస్తి.